రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ప్రస్తుతం రాష్ట్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఇన్ని కార్యాలయాలు కట్టారా అని జనం ఆశ్చర్యపడే రీతిలో కార్యాలయాల నిర్మాణం కొనసాగింది. ఓవైపు ప్రస్తుతం మనం తిరుపతిలోని వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ఏపీఐఐసికి సంబంధించిన భూమిలో 2 ఎకరాల భూమిని డీమార్ట్ చేసి, అంటే ఏదైతే ఏపీఐఐసికి సంబంధం లేకుండా దాన్ని ఏపీఐఐసి భూముల నుంచి తప్పించారు. అప్పట్లో ఏదైతే ఏపీఐఐసి చైర్మన్గా ఉన్న రోజా ఈ భూములను కేటాయించినట్లు సమాచారము. దీనికి సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపం కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే వాహనాలు ఇటు ఈ మూలగా వెళ్తాయి. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో అప్పట్లో 2011, 2013 మధ్యలో ఏదైతే 15 మధ్యలో ఎయిర్పోర్ట్ ఆధునీకరణ సందర్భంగా పూర్తి స్థాయిలో చెట్లను పెంచిన నేపథ్యం మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున ఈ కాంపౌండ్ అవతల చెట్లు ఉన్నాయి. అంటే ఈ కార్యాలయం ఇక్కడ కడుతున్నట్లు ఎవరికి కూడా తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంట్రీ గేట్ ఆ మూలలో ఉంది. అటువైపు నుంచి లోపలికి రావడానికి వీలుగా ఉంది. సమీపంలోనే పక్కన ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక హిందూ కార్యాలయం కూడా మనం చూడవచ్చు. హిందూ కార్యాలయం పక్కన 2 ఎకరాల భూమిని ఏపీఐఎస్ నుంచి డీమార్ట్ చేసి కేటాయించారు. మొత్తం మీద ఈ భూ సేకరణకు సంబంధించి అప్పట్లో తిరుపతి ఆర్డీఓగా ఉన్న ఏదైతే కనక నర్సారెడ్డి పూర్తి స్థాయిలో పనిచేశాడని అధికారులు అంటున్నారు, ఏదైతే ఇక్కడ వారు అంటున్నారు. దీంతోపాటు తుడాకు సంబంధించి ఎలాంటి అప్రూవల్స్ కూడా లేవన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటాయో అదే మోడల్లో ఇక్కడ కట్టారు. ఒక రకమైన లుక్, అంటే ఒక భవంతిలాగా పూర్వకాలంలోని బ్రిటిష్ కాలంలోని ఒక బిల్డింగ్ లాగా స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుంది. మనం ఇది చూడవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్ లోపలికి పెట్టారు. అదేవిధంగా కింద సమావేశపు గదులు, ఏదైతే 2 సమావేశపు గదులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటువైపు ఒక సమావేశం హాల్ ఉంది, అదేవిధంగా అటువైపు ఒక సమావేశం హాల్. మొత్తం 2 హాల్స్ను కింది వైపు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఇది ఆఫీస్కు సంబంధించిన కార్యాలయాలు, అంటే ప్రెసిడెంట్ కానీ ఇతర కార్యాలయాలు కానీ ఆఫీస్ నెట్వర్క్ కానీ ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఇటువైపు ఏదైతే ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఉండడానికి, అటు జిల్లా ప్రెసిడెంట్ కానీ జిల్లాకు సంబంధించిన నాయకులంతా ఇక్కడ వారికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసిన పరిస్థితి. వీటన్నిటికీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే నిర్మాణం కొనసాగుతుంది. ఇక డోర్స్ బిగించడమే మిగిలిన పరిస్థితి. మరోవైపు ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితి. ఇక ఒక నెల రోజుల్లో ఈ వర్క్ పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి మొదటి గది ఏర్పాటు చేశారో, దీంతోపాటు అటువైపు పూర్తి స్థాయిలో కార్యకర్తలతో కానీ ముఖ్య నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక హాల్ను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది ఏదైతే సమావేశానికి సంబంధించి హాల్ను ఏర్పాటు చేశారో, ఈ హాల్కు సంబంధించి పెద్ద స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ హాల్లో సుమారు వేదిక కూడా మనం చూడవచ్చు. ఇటువైపు వేదిక ఉంటుంది. ఒక 300 మందికి పైగా ఈ సమావేశ గదిలో సమావేశం కావడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అటువైపు ఎంట్రీ, అంటే నేరుగా ఏదైతే ముఖ్య నాయకులు ఆ మూల నుంచి లోపలికి వచ్చే విధంగా ఇటు కార్యకర్తలు వచ్చి ఈ హాల్లో కూర్చున్న సమయంలో అటువైపు నుంచి ఈ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్న వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ మూల నుంచి లోపలికి నాయకుడు కానీ వక్తలు కానీ వేదిక మీదకి నేరుగా చేరుకునే అవకాశం ఉంది. వేదిక మీద కూడా పూర్తి స్థాయిలో అటు సిస్టమ్స్కి సంబంధించి లైటింగ్ సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో ఆ 2 పైపుల ద్వారా చూడవచ్చు. దీంతోపాటు ఎక్కడికక్కడ సౌండ్ సిస్టమ్ ఈ హాల్లోనే ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ హాల్ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఒక డోమ్ ఆకారంలో కూడా హాల్ ఉన్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే అధునాతనమైన బాత్రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బాత్రూమ్స్కి సంబంధించి పూర్తిగా ఇక్కడ చాలా పెద్దవైన బాత్రూమ్స్. ఇది స్టోర్ రూము, ఇది కిచెను, ఇది బాత్రూమ్గా మనం చెప్పవచ్చు. ఇది కింది వైపు ఉన్నవారు ఈ బాత్రూమ్స్ వాడుకునే విధంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడ ఒక కిచెన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇది కింది ఫ్లోర్లో ఉన్న పరిస్థితి. మనం పై ఫ్లోర్కి వెళ్ళే పై ఫ్లోర్లో ఎలా ఉంది పరిస్థితి అనేది పరిశీలిద్దాం.
ఇటు స్టెయిర్ కేస్లో పాటు ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేసి ఇది మొదటి అంతస్తుకు చేరుకోవడానికి స్టెయిర్ కేసు G+ కాబట్టి పంచాయతీ పరిధిలోనే పర్మిషన్ తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏర్పాట్లు చేశారు. తుడాకు సంబంధించి అధికారులకు ఎలాంటి సమాచారం కూడా లేదు. వారు ఈ విషయాన్ని అడిగితే మాకు ఈ సమాచారమే లేదని చెప్తున్నారు. ఇది మొదటి ఫ్లోర్, అంటే ఏదైతే 2 ఫ్లోర్స్ మాత్రమే, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కార్యాలయం ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇది మొదటి ఫ్లోర్లకు సంబంధించి లోపల ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ ఒక వసతి గృహం, అంటే ముఖ్య నాయకులు ఎవరైనా వస్తే గెస్ట్ హౌస్ ఉండడానికి వీలుగా ఇది కూడా హాల్గానే ఉంది. కింద మాత్రమే గెస్ట్ హౌస్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో హాల్గా ఉంది. దీన్ని తర్వాత ఏదైతే గదులుగా మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి పిల్లర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 గదులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో రెస్ట్ రూమ్స్ ఏదైతే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి ఏదైతే ఈ విండో డోర్స్ మొత్తం వచ్చాయి, ఇది ఎంట్రీ డోర్, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది ఎంట్రీ డోర్ అని చెప్పవచ్చు. మిగతా డోర్స్కి సంబంధించి రెడీమేడ్గానే తయారు చేయించి అత్యంత నాణ్యమైన కలపతో తయారు చేయించారని కూడా మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద చాలా కాస్ట్లీగా ఈ నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి. రాంకీ సంస్థకు సంబంధించి నిర్మాణం పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న సిబ్బందిని మనం ప్రశ్నిస్తే కేవలం 2.5 కోట్ల వ్యయంతోనే ఈ భవంతిని నిర్మిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అదే ఇది వినడానికి కొంత హాస్యాస్పదంగా ఉన్న కేవలం స్కెలెటిన్కి మాత్రమే 3 కోట్ల పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. 2 ఎకరాల్లో ఉన్న దీంట్లో 7,000 స్క్వేర్ ఫీట్స్లో బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం మీద అయితే చాలా లావిష్గా భవంతి నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఇది విశ్రాంతి గదిగా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైతే టెంపరేచర్ పెద్ద ఎక్కువ హీట్ రాకుండా ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో పై వరకు స్లాబ్ లేపిన పరిస్థితి. అందువల్ల టెంపరేచర్ పూర్తిగా ఈ గదిలో ఉండేవారికి సహసిద్ధంగానే తక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద ఇది 2వ ఫ్లోరు. మొత్తం మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే ఏదైతే ఎయిర్పోర్ట్ బిల్డింగ్ మనకు కూతవేట దూరంలోనే కనిపిస్తుంది. మొత్తం ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ నిర్మాణం కొనసాగడానికి కూడా కారణం ఏదైతే నాయకులు ఎవరైనా వచ్చిన వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా లోపలికి రావచ్చు. అదేవిధంగా పక్కన 6 వరుసల జాతీయ రహదారి ఏదైతే పూతలపట్టు టు నాయుడుపేట జాతీయ రహదారి కూతవేట దూరంలో ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఇది సమీపంలో ఉండటం వల్ల ఇటు రావడానికి ముఖ్య నాయకులు ఎవరు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నిర్మాణం పనులు కూడా కొనసాగాయని చెప్పవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి అధికారుల నిబంధనలు అయితే తుడాతో మాత్రం ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కుర్రకాలువలో ఉన్న పంచాయతీ లిమిట్స్లో కూడా ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని తెలుస్తుంది. మొత్తం మీద అనుమతులు లేకున్నప్పటికీ వేగంగా నిర్మాణం వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి తమను ఎవరు అడ్డుకుంటున్నారన్న ధీమాతోనే ఈ నిర్మాణాలు కొనసాగాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఇప్పటికే విజయవాడలో ఒక భవంతిని పడగొట్టిన పరిస్థితి ఏదైతే కన్స్ట్రక్షన్లో, కానీ ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం స్కెల్టిన్ నిర్మాణం పూర్తయింది. వేగంగా నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భవంతులపైన ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అన్న సర్వత్రా ఆసక్తి మొదలైన పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 26లో కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే అనుమతులు తీసుకున్నారు, మిగతా ఎక్కడా తీసుకోలేదనే చర్చ నడుస్తుంది. చిత్తూరుకు సంబంధించి అది కోర్టులో పెండింగ్లో ఉండడం, ఒక మాజీ కౌన్సిలర్కి సంబంధించిన మాజీ కౌన్సిలర్కి సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆమె ఈ విషయం మీద పోరాటం కొనసాగించింది, కోర్టుకు వెళ్ళింది. అప్పట్లో ఉన్న ఓ ప్రజాప్రతినిధి ఈ విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా చేశారు. పోలీసులతో ఆమెను అరెస్ట్ కూడా చేయించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక చిత్తూరులో మాత్రం పెండింగ్లో, అంటే స్థల సేకరణ విషయంలోనే ఆగిపోయిన పరిస్థితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతిలో రాయచోట్లో కూడా నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి పూర్తిగా. అయితే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఖాళీగా అన్ని అద్దె గదుల్లో ఉండగా ఏకంగా వైసీపీ కార్యాలయం మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావడం పైన ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ఇటు తిరుపతిలో కానీ అటే ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా రాయచోట్ల కానీ ప్రభుత్వ కార్యాలయాలను అద్దె గదుల్లో నడుస్తున్న పరిస్థితిలో
ఇలాంటి సొంత కార్యాలయం మాత్రం వేగంగా నిర్మించుకుంటున్నారా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ ఏరియాలో సైట్ 2 ఎకరాలకు సంబంధించి 100 కోట్లు విలువ చేసే, ఒక 50 కోట్ల ఎకరా పైగా విలువ చేసే భూమి. అదేవిధంగా ఈ నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు స్కెల్టన్తో పాటు మొత్తం అరేంజ్మెంట్స్ రావడానికి మరో 20 కోట్ల అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2 కోట్ల ఏదైతే 100 కోట్ల విలువైన భూమిని కేవలం 1000 రూపాయలు లీజుకు తీసుకోవడం పైన కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలు పూర్తి స్థాయిలో చర్చ నడుస్తున్నాయి. అందులో తిరుపతిలో కూడా ఒకటి. తిరుపతిలో ఏదైతే ఎయిర్పోర్టుకు అటు జాతీయ రహదారికి మధ్యలో ఉండడం వల్ల ఇది చాలా నాయకులు చేరుకోవడానికి సులువు, కార్యకర్తలు చేరుకోవడానికి సులువుగా భావిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈ భవంతికి నిర్మాణానికి ప్లాన్ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ పార్టీ కార్యాలయం విషయం మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపైనే మొత్తం చర్చ నడుస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద నుంచి. For more videos like this, subscribe Big TV channel.